నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనతో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇక గెలుపు గుర్రాలతో ప్రచారంలో వేగం పెంచినట్టు తెలుస్తోంది. సో మాట్లాడదాం. ఇక వరుసగా ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే మల్కాజ్గిరికి సంబంధించి బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఈటెల రాజేందర్ ఇక రాష్ట్ర అధికార పార్టీ మీద, అధికార నేతల మీద కామెంట్ చేస్తున్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలా గారు ఉన్నారు. లైలా గారు ఎట్లా చూసుకోవచ్చు? మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రి మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏమనిపిస్తుంది? వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో దొరపాలనలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఆయన కూడా కొంచెం ఆయన దొర అలవాట్లు వచ్చాయి కాబట్టి ఆ దొర అహంకారంతో మాట్లాడిన మాటలు, పిట్టల దొర అనడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనడం, అది ఆయన అవివేకానికే వదిలేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను 90% అమలు చేస్తున్నాడు. ముఖ్యంగా మల్కాజ్గిరిలో గతంలో మా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించింది కాబట్టి ఇవాళ అక్కడ ఎవరిని పెట్టినా, ఒక కార్యకర్తను పెట్టినా గెలిపించుకునే దమ్ము ధైర్యం ఉన్నటువంటి సీటు కాబట్టి అక్కడ బీజేపీలో నుంచి నిలబడ్డటువంటి ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ సపోర్ట్ కోసం మళ్ళా మాజీ ముఖ్యమంత్రిని పొగిడితే అక్కడ డమ్మీ క్యాండిడేట్ పెడతాడు, నాకు ఈజీ అవుతుంది గెలుపుకొని చెప్పి ప్రయత్నాలు చేసే భాగంలో రేవంత్ రెడ్డి గారి మీద ఆ రకంగా మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మల్కాజ్గిరి అంటే భారతదేశంలో పెద్ద పార్లమెంట్ కాబట్టి అక్కడ అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. అది కాంగ్రెస్ సీటు, కాంగ్రెస్ కంచుకోట కాబట్టి అక్కడ మా కార్యకర్తను పెట్టినా అది గెలిపించుకుంటాం. ఇలా అడ్డగోలు మాటలతోటి ఆయన మాట్లాడే భాషను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. బీజేపీ, టీఆర్ఎస్ పొత్తు మళ్ళొక్కసారి బహిర్గతమైంది. అని సిట్టింగ్ సీటు ప్రధానంగా మల్కాజ్గిరి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీటు గెలుస్తామనే నమ్మకం ఉంది. ఎందుకంటే అభ్యర్థిని ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. ఇప్పటికే బీజేపీ ఈటెల రాజేందర్ కొంత ప్రచారం చేస్తూ ఉన్నారు, జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్కి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం లేదా? 100కి 100 రూపాయలు మల్కాజ్గిరి సీటు గెలుస్తున్నాం. అదే కాదు, రాష్ట్రంలో ఈసారి 14 నుంచి 15 సీట్లు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గెలవబోతున్నాం. అది జీర్ణించుకోలేకనే అడ్డగోలుగా ప్రజాస్వామ్యాన్ని కూని అని చెప్పి, ప్రజల దుర్వినియోగం అని చెప్పి, మేము కూలుస్తామని చెప్పి, మీరు ప్రజల దుర్వినియోగం చేస్తారని చెప్పి అవి చిల్లర మల్లర ప్రకటనలు మానుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తీర్పును గౌరవించాలి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లను మంచి తీర్పు ఇచ్చారు కాబట్టి ప్రజలు అదే తీర్పును కూడా పార్లమెంట్లో ఇవ్వబోతున్నారు. మా 100 రోజుల పాలన రెఫరెండంగా మీ ఇచ్చిన హామీలను 90% అమలు చేస్తాం కాబట్టి ఇది పేదల సంక్షేమం కోసం మేము అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు 5 కూడా అమలు చేసినాం. అందుకే మళ్ళొకసారి ప్రజల ముందుకు పోతున్నాం. గౌరవ రేవంత్ రెడ్డి నాయకత్వాన మల్కాజ్గిరిలో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. సో ఏం చెప్తారు? ఇటు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అంటారు కాంగ్రెస్ కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఈ 3 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయి, కనీసం దానికి కూడా నీళ్లు లేవంటూ కామెంట్ చేస్తారు. నిజంగా కాంగ్రెస్ తెచ్చిన కరువు అయితే అది తెలంగాణ ప్రజలు చెప్పాలి. మేము వచ్చిన తర్వాత ఏమైనా వాళ్ళని అడ్డుకున్నామా? గత సంవత్సరం నుంచే వాళ్ళని లేకపోవడంతో భూగర్భ జలాలు అట్టడిగినాయి. కరెంటు అప్పటికంటే మేము ఎక్కువగలుగుతున్నాం. భూగర్భ జలాలు అట్టడిగిన దానికి కాంగ్రెస్ కరెంటు కరువు తెస్తుంది. వాళ్ళు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు. కనీసం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గత పాలకుల కంటే కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఎక్కువ ఇస్తుంది. ఎక్కడికక్కడ నీళ్ళను కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తుంది. తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాయి. కొంత వర్షాభావ ప్రాంతం ప్రభావం వల్ల భూగర్భ జలాలు అంటడిగినాయి. దానివల్ల ఆ కరువు వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ 3 నెలల్లో కరువు తెచ్చింది కాదు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఓట్ల కోసం ఈ రకంగా రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఫైనల్గా కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న డ్రామా కవిత కడిగిన ముత్యాల్లా బయటకు వస్తుందంటూ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. నిజంగా కవిత కడిగిన ముత్యాల్లా వస్తుంటారా? కడినక ముత్యం అయితే జైలుకి ఎందుకు పోతుంది, ఎందుకు సుప్రీంకోర్టు పోతుంది? కాకపోతే ఏంటంటే ఇలా బీజేపీ, టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా. సంవత్సరంన్నర కింద ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాని అరెస్ట్ చేస్తే మరి అందులో కీలక పాత్ర ఉన్నటువంటి కవితను అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలే? అంటే బీజేపీ, టీఆర్ఎస్ 2 ఆడుతున్న డ్రామా. ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తే అయ్యో తెలంగాణలో కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేసింది, అయ్యో పాపం అని తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ ఉంటారు కాబట్టి ఆ సెంటిమెంట్ను మళ్ళొకసారి క్యాచ్ చేసుకొని పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. పూర్తిగా అది విరుద్ధం. కవిత చేసినటువంటి తప్పుల వల్ల జైలుకి పోయింది తప్ప కవితను ఎవరో కావాలని ఇరికించింది కాదు. ఆమె తప్పే చేయకపోతే సుప్రీంకోర్టు పోవాల్సిన అవసరం. మళ్ళీ వాళ్ళ నాయకులు అంటారు సుప్రీంకోర్టులో ఉందని. సుప్రీంకోర్టులో ఏముంది? నేను అటెండ్ కానని చెప్పి సుప్రీంకోర్టులో వేసింది తప్ప నేను కఠిన ముత్యం అని చెప్పుకోలే కదా. మరి మీ ముత్యమే అయితే ఇవాళ మీ రిపోర్ట్ వస్తుంది కదా. మీ కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా. ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ పడ్డానికి అరెస్ట్ చేసినంటే ఇలా ఈడీ వస్తాడు, ఈడీ వెనక మోడీ వస్తాడు, మోడీ వెనక ఈడీ వస్తుంది. అంటే తెలంగాణ ప్రజలంతా తెలివి తక్కువ ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు, టీఆర్ఎస్కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎన్ని సీట్లు వస్తాయి సార్? ఎంత అంచనా ఉంది? 14 నుంచి 15 సీట్లు భారీ మెజార్టీతో గెలవబోతుంది. అతి త్వరలో ఇంకా జంపు జనాలు ఎక్కువ ఉన్నారు.
ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన చూసి ఇలా ఆయన మంత్రులకు ఎమ్మెల్యేలకు ప్రజలకు ఇచ్చే టైం చూసి ఇది ప్రజాపాలన. గతంలో ఏదైతే ప్రగతి భవన్ కంచె బద్దలు కొట్టి ప్రజాపాలన చేస్తున్నామో ఇలా గడిల పాలన నుంచి కూడా ప్రజాపాలనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా చేరుతున్నారు. ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు కాలవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బీర్లా ఐలయ్య గారు అయితే రానున్న రోజుల్లో మెజారిటీ ఆఫ్ సీట్లు వస్తాయన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.